ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఏ అనే సెట్ ఇచ్చాడు. ఆ సెట్కి సబ్సెట్స్ ఎన్నో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒక సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ n. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి ఇక్కడ n అంటే ఏంటి? n అంటే ఇచ్చిన సెట్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే 2 4 టైమ్స్. 2 2 jar 4, 4 2 jar 8, 8 2 jar 16. అంటే ఇచ్చిన ఏ అనే సెట్లో ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయి? 16 సబ్సెట్స్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ అనే సెట్ ఇచ్చారు, దాంట్లో ఎలిమెంట్స్ ఇచ్చారు. అయితే ఈ ఏ అనే సెట్కి ఎన్ని సబ్సెట్స్ అనేవి వస్తాయో అని అడుగుతున్నారు. సో మనకి ఫార్ములా ఏం తెలుసు? ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్ హ్యావింగ్ n ఎలిమెంట్స్ ఈజ్ 2 పవర్ n. అంటే n ఎలిమెంట్స్ ఉన్న ఒక సెట్కి ఎన్ని సబ్సెట్స్ వస్తాయంటే 2 పవర్ n సబ్సెట్స్. అంటే ఈక్వల్స్ టు n ఎలిమెంట్స్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4. 2 పవర్ 4 దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. 2 2 jar 4, 4 2 jar 8, 8 2 jar 16. సో 16 సబ్సెట్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక సెట్ ఇచ్చారు. ఆ సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 4 6 7 8 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇంకేమి ఇచ్చారు? 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ అనేది ఈ సెట్కి సబ్సెట్ కాదంట. అదేంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. అసలు సబ్సెట్ అంటే ఏంటి? సెట్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్లో కొన్ని వాల్యూస్ కానీ లేకపోతే అన్ని వాల్యూస్ కానీ వేరే సెట్లో రాస్తే దాన్ని ఏమంటారు? సబ్సెట్ అంటారు. అంటే దాంట్లో ప్రజెంట్ అయి ఉన్న వాల్యూసే దీంట్లో కూడా ప్రజెంట్ అయి ఉండాలి. అలా ప్రజెంట్ అయి ఉంటేనే అది సబ్సెట్, లేకపోతే సబ్సెట్ కాదు. సో ఇక్కడ మనకి సబ్సెట్ కానిది అడిగాడు కదా. సో 1 by 1 ఆప్షన్స్ చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 2 4 6 అనే ఎలిమెంట్స్ ఉన్న సెట్ ఇచ్చాడు. ఈ సెట్ అనేది ఈ సెట్కి సబ్సెట్టా కాదో ఎలా తెలుస్తుంది? దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ దాంట్లో ఉండాలి. ఇక్కడ 2 ఉందా? అక్కడ కూడా 2 ఉంది. ఇక్కడ 4 ఉందా? అక్కడ కూడా 4 ఉంది. ఇక్కడ 6 ఉందా? అక్కడ కూడా 6 ఉంది. సో ఇది ఈ సెట్కి సబ్సెట్టే. సో ఆన్సర్ ఇది కాదు. నెక్స్ట్, ఈ సెట్ దీనికి సబ్సెట్టా కాదా ఎలా తెలుస్తుంది? ఈ ఎలిమెంట్స్ని చెక్ చేద్దాం. ఇక్కడ 6 ఉందా? అక్కడ కూడా 6 ఉంది. ఇక్కడ 7 ఉందా? అక్కడ కూడా 7 ఉంది. సో ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఈ సెట్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా దీనికి సబ్సెట్టే. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇక్కడ 4 ఉందా? ఇక్కడ కూడా 4 ఉంది. ఇక్కడ 7 ఉందా? ఇక్కడ కూడా 7 ఉంది. ఇక్కడ 9 ఉందా? ఈ సెట్లో 9 అనేది లేదు కాబట్టి ఇది దీనికి సబ్సెట్ అవుతుందా? అవ్వదు. అంటే ఆన్సర్ ఏంటి? 4 7 9. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే నల్ సెట్ ఇచ్చారు. ఆ నల్ సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు. నల్ సెట్ అంటే ఏంటి? ఏ ఎలిమెంట్స్ లేకపోతే దాన్ని ఏమంటారు? నల్ సెట్ అంటారు. దీన్ని పైతో రిప్రజెంటేషన్ అనేది చేస్తారు. సో ఇక్కడ నల్ సెట్కి సబ్సెట్ ఉంటుందా? నార్మల్గా సబ్సెట్స్కి మనకి ఫార్ములా ఏం తెలుసు? ద సెట్ విచ్ హ్యావింగ్ n ఎలిమెంట్స్ హ్యాస్ 2 పవర్ n సబ్సెట్స్. అంటే దీని అర్థం ఏంటి? ఏదన్నా సెట్కి n ఎలిమెంట్స్ ఉంటే దానికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? 2 పవర్ n సబ్సెట్స్. నల్ సెట్లో అసలు ఎలిమెంటే లేదు కదా. n వాల్యూ ఎంత? 0. అంటే ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? 2 పవర్ n ఈక్వల్స్ టు n ప్లేస్లో 0 పెట్టుకుంటే 2 పవర్ 0 అంటే 1. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పవర్ 0 ఈక్వల్స్ టు 1 అనే ఫార్ములా నుంచి వచ్చింది. సో n 0 అయినప్పుడు మనకి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? 1 సబ్సెట్ ఉంటుంది. అంటే ఎంటీ సెట్కి కూడా ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? ఒక సబ్సెట్ అనేది ఉంటుంది. సో ఆన్సర్ ఎంత? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఏ అనే సెట్ ఇచ్చారు. అయితే ఏ అనే సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి ఏదన్నా సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? ఏ సెట్ విచ్ ఈజ్ హ్యావింగ్ n ఎలిమెంట్స్. ఒక సెట్కి n ఎలిమెంట్స్ ఉంటే దెన్ ఇట్ హ్యావ్
2 పవర్ n సబ్సెట్స్. ఆ సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? 2 పవర్ n సబ్సెట్స్ ఉంటాయి. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఇక్కడ మనకి ఏ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చాడు? 2 ఇచ్చాడు. అంటే n నెంబర్ ఎంత? 2. సో n వాల్యూ 2 అయినప్పుడు ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? 2 పవర్ n ఈక్వల్స్ టు n అంటే 2 కదా, 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 అంటే 4. ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? 4 సబ్సెట్స్ ఉంటాయి. సో ఆన్సర్ ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో దేనికి ఒకే ఒక్క సబ్సెట్ ఉంటుంది అని అడుగుతున్నారు. మనం సబ్సెట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? ఒక సెట్లో n ఎలిమెంట్స్ ఉంటాయి, దానికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? 2 పవర్ n సబ్సెట్స్ ఉంటాయి. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని మనం దేనికి 1 సబ్సెట్ ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇది యాక్చువల్లీ ఎంప్టీ సెట్, ఏ ఎలిమెంట్స్ లేవు కాబట్టి n వాల్యూ ఎంత అవుతుంది? 0. n ప్లేస్లో మనం ఏం పెట్టాలి? 0. అంటే 2 పవర్ 0 ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 1. ఏ ఫార్ములాని యూజ్ చేసుకుని అంటే a పవర్ 0 ఈక్వల్స్ టు 1 అనే ఫార్ములాని యూజ్ చేసుకుని, అంటే ఎంప్టీ సెట్కి ఒక సబ్సెట్ ఉంటుంది కాబట్టి మన ఆన్సర్ ఏంటి? 1. ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే n ఆఫ్ a అనేది సెట్ ఏలో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని చెప్తుంది. సో ఇక్కడ మనకి ఏమన్నా నెంబర్ ఇచ్చారా? సెట్ ఏలో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని ఇవ్వలేదు కాబట్టి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయనేది మనం n అని తీసుకుంటే సరిపోతుంది కదా. సో అంటే ఇప్పుడు ఏ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు? n ఎలిమెంట్స్. అయితే ఏకి ప్రాపర్ సబ్సెట్స్ కట్టమన్నాడు. మనకి ప్రాపర్ సబ్సెట్స్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే ముందు సబ్సెట్స్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెట్లో 1, 2 అనే వాల్యూస్ ఉన్నాయి, దానికి ఎన్ని సబ్సెట్స్ వస్తాయని అలా చెప్తాం మనం. ఏ సెట్లోనన్నా n ఎలిమెంట్స్ ఉంటే 2 పవర్ n సబ్సెట్స్ వస్తాయి అనే ఫార్ములాని యూజ్ చేసుకుని మనం చెప్తాం. ఇక్కడ n వాల్యూ ఎంత? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కాబట్టి 1, 2 అంటే n ప్లేస్లో 2 పెట్టుకుంటే దీనికి ఎన్ని సబ్సెట్స్ వస్తాయి? 4 సబ్సెట్స్ వస్తాయి. ఆ 4 సబ్సెట్స్ రాసుకోవచ్చా దీంట్లోని? ఖచ్చితంగా ఒక సెట్కి ఎంప్టీ సెట్ అనేది ఒక సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ 1 ఎలిమెంట్ ఉండే సెట్ రాసుకోవచ్చా? ఇదొక సబ్సెట్. 2 ఎలిమెంట్ ఉండే సెట్ ఇదొక సబ్సెట్. 1, 2 ఎలిమెంట్ ఉండే సెట్ ఇదొక సబ్సెట్. మొత్తం ఎన్ని వచ్చినాయి? 1, 2, 3, 4 అంటే 4 సబ్సెట్స్ వచ్చేసినాయా? ఇది సబ్సెట్స్ కాన్సెప్ట్. మరి ప్రాపర్ సబ్సెట్స్ అంటే ఏంటి? ప్రాపర్ సబ్సెట్ అంటే మనం ఇచ్చిన సెట్కి సబ్సెట్స్ అనేది ఫైండ్ అవుట్ చేసినప్పుడు యాక్చువల్ ఏదైతే సెట్లా ఉందో ఆ వాల్యూని ఇంక్లూడ్ చెయ్యం. అంటే ఎంప్టీ సెట్ని ఇంక్లూడ్ చేస్తాం, 1 ఇంక్లూడ్ చేస్తాం, 2ని ఇంక్లూడ్ చేస్తాం, కానీ యాక్చువల్ సెట్ని ఇంక్లూడ్ చేయం. అలా ఇంక్లూడ్ చేయకుండా ఉండే సెట్నే మనం ఏమంటామంటే ప్రాపర్ సబ్సెట్. ఈ ప్రాపర్ సబ్సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే 4 - 1 ఎంత? 3. 4 అంటే నార్మల్గా మనం ఎలా రాసుకోవచ్చు? 2 పవర్ n అని రాసుకోవచ్చా? -1 అంటే ఎన్ని ప్రాపర్ సబ్సెట్స్ వస్తాయి నాకు? ఒక సెట్కి 2 పవర్ n - 1 ప్రాపర్ సబ్సెట్స్ వస్తాయి.